గూగుల్కి వెళ్తారు కదా, గూగుల్కి వెళ్ళిన తర్వాత బ్యాక్ బెంచర్ బజ్ అని ఈ స్పెల్లింగ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది కదా, ఈ లింక్ నాకు వచ్చింది. ఈ లింక్ ఓపెన్ చేసి చేసిన తర్వాత ఈరోజు మనం ఇంటర్వ్యూలో కోడింగ్ క్వశ్చన్స్ అనేది ఏమేమి అడుగుతారు అండ్ ఇప్పుడు దాకా మనకి అయ్యాయి కదా టాపిక్స్ మొత్తం, ఎల్స్, వైల్, ఫర్ లూప్స్, ఇప్పుడు ఇక్కడ వరకు అయ్యాయి కాబట్టి ఇక్కడ వరకు అయిన మనకి కాన్సెప్ట్స్లో కోడింగ్ క్వశ్చన్స్ ఏం అడుగుతారో చూద్దాం. ఫస్ట్గా స్వాప్ 2 నెంబర్స్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. ఈ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది ఏమిటంటే, ఇక్కడ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అని రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అన్నది ఇలా తీసుకున్నాం 3 అని, బి అనేది 6 అని తీసుకున్నాం. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే b = 6 అని, a = 3 అని రావాలి. అంటే ఏ వాల్యూ bకి, b వాల్యూ aకి అసైన్ అవ్వాలి. దాన్ని స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటారు. ఇది థర్డ్ వేరియబుల్ యూజింగ్ థర్డ్ వేరియబుల్తో కూడా చేయొచ్చు, వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్తో కూడా చేయొచ్చు. ఫస్ట్ థర్డ్ వేరియబుల్తో యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. a = 5 అని తీసుకుంటున్నాను. ఆ తర్వాత b = 8 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది యూజింగ్ థర్డ్ వేరియబుల్ కదా, నేను ఈ థర్డ్ వేరియబుల్ అనేది ఎలా తీసుకుంటున్నాను, టెంప్ అని. టెంప్ అంటే ఇది వేరియబుల్ అనమాట. టెంప్ = అని తీసుకున్నాను. టెంప్ = అని తీసుకొని ఏ అంటే ఇప్పుడు టెంప్ వాల్యూ అనేది ఏంటి, ఏ వాల్యూ అవుతుంది 5. ఆ తర్వాత నేను ఏ వాల్యూలో బి వాల్యూ స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, 8. నాకు ఒక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు a = 8 అంటే బి వాల్యూ ఏలో వచ్చింది. తర్వాత ఇప్పుడు బిలో నాకు ఏ వాల్యూ కావాలి. ఇక్కడ ఏ అనేది మోడిఫై అయిపోయింది, ఏ అనేది 8 అయిపోయింది. ఇప్పుడు బిలో ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ టెంప్ అని తీసుకున్నాం కదా, ఈ టెంప్ వాల్యూ అంతా 5. ఈ టెంప్ని ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ రాసుకుంటే నాకు బి వాల్యూ అనేది 5 అయ్యింది. ఇక్కడ ఫస్ట్లో ఏం తీసుకున్నాం, a = 5 తీసుకున్నాం, b = 8 తీసుకున్నాం. తర్వాత మనం థర్డ్ వేరియబుల్ ఏం తీసుకున్నాం, టెంప్ అని తీసుకున్నాం. టెంప్ అని తీసుకుని ఈ టెంప్లో ఏ వాల్యూ స్టోర్ చేసాం ఫస్ట్. ఆ తర్వాత ఏలో బి వాల్యూ స్టోర్ చేసాం. ఆ తర్వాత బిలో టెంప్ వాల్యూ స్టోర్ చేసాం. ఇలా చేసి మనం స్వాప్ చేసాం. ఇప్పుడు లాస్ట్లో అవుట్పుట్ మనకి ఏమొచ్చిందంటే ఏ అనేది 8 వచ్చింది, బి అనేది 5 అనేది వచ్చింది. ఆఫ్టర్ స్వాపింగ్ ఏ వాల్యూ ప్రింట్ చేసుకున్నాం. ఆ తర్వాత బి వాల్యూ ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు అవుట్పుట్ నాకు ఏమొచ్చింది, a = 8 అని వచ్చింది, b = 5 అని వచ్చింది. ఇదిగోండి, a = 8, b = 5. ఇది సరిపోయింది కదా, అర్థమైందా, డౌటా? తర్వాత
ఇప్పుడు థర్డ్ వేరియబుల్ యూజ్ చేసుకుని చేసాం కదా, ఈ థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అనే స్వాపింగ్ అనేది చేయాలి. ఇది సెకండ్ ప్రోగ్రామ్ ఉంది కదా, స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ ఏ థర్డ్ వేరియబుల్. అది ఎలాగో చూద్దాం. ఇనిషియల్గా మనం a = 5 ఇందాకట్లాగా తీసుకున్నాం. తర్వాత b = 8 తీసుకున్న తర్వాత ఇప్పుడు స్వాపింగ్ వితౌట్ థర్డ్ వేరియబుల్. ఈ 2 వేరియబుల్స్తోనే చేయాలి. ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్తో చేయాలి కాబట్టి మనం ఇంకో వేరియబుల్ తీసుకోకుండా చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే a = a + b అని రాసుకున్నాం. ఇక్కడ నాకు ఏ వాల్యూ ఎంత, a = a + b అంటే 5 + 8 = 13. నాకు ఏ వాల్యూ అనేది 13 వచ్చింది. తర్వాత b = a - b అని రాశాను. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 13 మైనస్ b వాల్యూ ఎంత 8 = 5. నాకు ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఇక్కడ ఫస్ట్లో a = 5 అనేది ఉండేది, ఇప్పుడు b వాల్యూ 5 అయింది. ఇప్పుడు మనం ఏం కావాలి, ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలి కాబట్టి a = a - b. ఇది ఎందుకు చేసామంటే a ఆల్రెడీ వాల్యూ 13 ఉంది, 13 మైనస్ b వాల్యూ ఎంత 5, సో మనకి 8 వస్తుంది. మనకి స్వాపింగ్ అవుతుంది. 13 - 5 8 అనేది వస్తుంది. ఇప్పుడు మనకి b వాల్యూ వచ్చింది, a వాల్యూ వచ్చింది, అంటే రివర్స్లో వచ్చింది. ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్టర్ ఇప్పుడు చూసారా, a అనేది 8 వచ్చింది, b అనేది 5 వచ్చింది. స్వాపింగ్ అయింది. ఇది అర్థమైందా? ఓకే సార్. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, స్వాపింగ్ విత్ థర్డ్ వేరియబుల్, ఇది ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడుగుతారు అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు రివర్స్ ఏ స్ట్రింగ్ యూజింగ్ లూప్. మనం స్ట్రింగ్ని ఎలాగా మార్చుకుంటాం, నార్మల్గా ఒక స్ట్రింగ్ ఇలా తీసుకుని s = hello అని తీసుకొని ఇలాగా ప్రింట్ s ఇలా మార్చేసుకుంటాం. కానీ ఇంటర్వ్యూస్లో ఇది వాడకూడదు అంటారు. ఇది వాడకుండా నాకు స్ట్రింగ్ అనేది రివర్స్లో చెయ్యి అంటారు. అది అప్పుడు ఎలా చేయాలంటే మనం లూప్స్ వాడుకుంటాం. లూప్స్లో మనం ఫస్ట్ వాడుకునేది ఫర్ లూప్. నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను రివర్స్, అది ఎంప్టీ స్ట్రింగ్ అనమాట. ఈ ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫర్ లూప్ అనేది తీసుకున్నాను. ఫర్ i in రేంజ్ తీసుకుని, ఈ రేంజ్ అనేది లెంత్ ఆఫ్ s, లెంత్ ఆఫ్ n -1, ఇది స్టార్టింగ్ మొత్తం, తర్వాత ఎండింగ్ -1, తర్వాత స్టెప్. ఇది ఎందుకు రాసుకున్నాను అంటే ఇలాగా, ఇక్కడ ఫర్ లూప్ రాసుకున్నాం కదా, ఈ ఫర్ లూప్ ఎందుకు రాసుకున్నామంటే మనకి ఇనిషియల్గా రేంజ్ సింటాక్స్ ఇది, రేంజ్ స్టార్ట్ ఎండ్ స్టెప్. సో ఇక్కడ మనకి స్టార్ట్ వాల్యూ ఎంత అంటే, స్టార్ట్ వాల్యూ మనకి లెంత్ ఆఫ్ s -1 ఉంది, లెంత్ ఆఫ్ s -1 ఉంది. లెంత్ ఆఫ్ మైనస్ అంటే ఎంత, ఇక్కడ 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 -1 4. ఇక స్టార్ట్ అనేది 4, తర్వాత ఎండ్ వచ్చేసరికి -1. ఈ -1 ఎందుకు తీసుకున్నానంటే మనం ఇక్కడ లాస్ట్ నుంచి వెళ్తున్నాం కదా, రివర్స్ ప్యాటర్న్ ప్రింట్ చేస్తున్నాం. రివర్స్ ప్యాటర్న్ ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ లాస్ట్ నుంచి వెళ్ళాలి కాబట్టి నేను డిక్రిమెంట్ ఆర్డర్లో వెళ్ళాలి, డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనకి 4 వచ్చింది. 4 అంటే హెలోలో మనకి ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, 0 1 2 3 4 అనేది 0 దగ్గర ఉంది.
సో నేను ఈ నెంబర్ అనేది డిక్రీజ్ చేయాలి కాబట్టి నేను -1 తీసుకున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 0 తీసుకోవచ్చు కదా అని. ఇక్కడ రేంజ్లో 0 తీసుకుంటే రేంజ్ ఆఫ్ 4, 0 ఇలా తీసుకుంటే నాకు ఎన్ని లూప్స్ వస్తాయి? 4, 3, 2, 1. నాకు 4 లూప్సే వస్తాయి. ఈ 4 లూప్స్ వచ్చాయనుకోండి, నాకు ఈ ELLO అని ప్రింట్ అవుతుంది అంతే. ఎందుకంటే ఇది 5 లెటర్స్, కానీ నాకు ఇక్కడ ఉండేది 4 లూప్స్ మాత్రమే. ఒకవేళ ఇక్కడ -1 పెడితే నాకు 5 లూప్స్ అవుతాయి. సో 5 లెటర్స్కి 5 లూప్స్ సరిపోయింది. అందుకే నేను -1 అనేది ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఈ -1 ఉంది కదా లాస్ట్, ఇది స్టెప్ అంటే డిక్రిమెంట్ అన్నమాట. ఇప్పుడు 4 ఉంది, 4 తర్వాత 3 అవ్వాలంటే ఇక్కడ స్టెప్ అనేది -1 పెట్టుకున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది అంటే నెక్స్ట్ లూప్లో 3 అవుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ లూప్లో 2 అవుతుంది, ఆ తర్వాత 1 అవుతుంది, ఆ తర్వాత 0, ఆ తర్వాత -1. ఇది అర్థమైంది ఇప్పుడు? ఎస్ సార్. తర్వాత ఈ ఫర్ లూప్ ఇలా రాసుకున్నాం. ఆ తర్వాత నేను ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాను కదా, ఈ ఎంప్టీ స్ట్రింగ్ నేను ఇక్కడ రాసుకుని దీనికి ఒక్కొక్క వర్డ్ యాడ్ చేసుకుంటాను, S(i) అని. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ reverse plus S(i). ఇప్పుడు ఫస్ట్ లూప్లో మనకి i వాల్యూ ఎంత? 5 - 1 4 కాబట్టి reverse plus S(i). రివర్స్ అంటే మనకి ఎంప్టీ స్ట్రింగ్ ఇలా ప్రింట్ అవుతుంది. తర్వాత ప్లస్ S(i) అంటే S(4) అంటే ఏంటి? ఇది 0, 1, 2, 3, 4. ఇక్కడ మీకు టేబుల్ చేస్తాను. ఇప్పుడు S(4) అంటే ఎంత? నాకు 0, ఇది O. ఇది O ఇక్కడ ఉంది, ఫస్ట్ లూప్ అన్నమాట ఇది. సో నాకు REV అనే స్ట్రింగ్లో నాకు O అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ లూప్లో మనకి i వాల్యూ ఎంత అంటే 3. ఇక్కడ రివర్స్లో మళ్ళీ ఎంప్టీ స్ట్రింగ్ ప్రింట్ అయ్యి ముందుగా ఇది రివర్స్ అనేది O కదా, O ప్లస్ ఇక్కడ S(i) అంటే S(3) అంటే L యాడ్ అవుతుంది. అప్పుడు రివర్స్ అనేది OL అవుతుంది. తర్వాత థర్డ్ లూప్లో i అనేది 2, రివర్స్ అనేది OL ప్లస్ S(i) కదా, S(i) అంటే ఇక్కడ S(2) అంటే ఏంటి? మళ్ళీ L. రివర్స్ అనేది OLL అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఫోర్త్ లూప్లో i అనేది 1 అవుతుంది. తర్వాత రివర్స్ అంటే ఏంటి? ముందుగా వాల్యూ OLL ఉంది, OLL ప్లస్ S(i) అంటే S(1) అంటే E యాడ్ అవుతుంది. అప్పుడు రివర్స్ అనేది OLL E అవుతుంది. తర్వాత i అనేది 0 అవుతుంది. 0 అయినప్పుడు రివర్స్ ఉంది కదా, అది OLL E ప్లస్ S(0). S(0) అంటే ఎంత? H యాడ్ అవుతుంది. అప్పుడు రివర్స్ అనేది OLL EH అవుతుంది. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఈ రివర్స్ అనేది OLL EH అయింది కదా, ఇప్పుడు అది ప్రింట్ అవ్వాలి.
అప్పుడు ఇది ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తే నాకు రివర్స్ స్ట్రింగ్ వచ్చింది చూసారా? ఇది అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. తర్వాత ఇప్పుడు స్ట్రింగ్ రివర్స్ చేశారు కదా, ఈ రివర్స్ చేసిన దానికి కొంచెం ఎడిషన్ అన్నమాట, అంటే ప్యాలెండ్రోమ్ అంటే ఇప్పుడు ఇలా స్ట్రింగ్ తీసుకున్నారు కదా, అది రివర్స్ చేసినా సరే సేమ్ అదే వర్డ్ వచ్చేదాన్ని ప్యాలెండ్రోమ్ అంటారు. ఇది కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ నేను ర్యాడర్ అని రాశాను. అంటే ఇది ఫస్ట్ నుంచి చూసినా ఒక వర్డే ర్యాడరే, లాస్ట్ నుంచి చూసినా ఒక వర్డే ర్యాడర్. సో నేను ఇప్పుడు ఇలా చేశాను కదా, నాకు స్టార్టింగ్ స్ట్రింగ్ ఉంది, రివర్స్ స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్ అన్న కండిషన్ రాసుకుని ఎస్ ఈజ్వల్ టు రివర్స్ అని రాసుకుంటాను. ఒకవేళ ఆ రెండు ఈక్వల్ అయితే నాకు ప్యాలిండ్రోమ్ అనే ప్రింట్ అవ్వు, లేకపోతే ప్రింట్ నాట్ ప్యాలిండ్రోమ్. ప్యాలిండ్రోమ్ అని వచ్చింది చూసారా, ఇక్కడ హలో అని ఇస్తాను. ఇప్పుడు నాట్ ప్యాలిండ్రోమ్ అని వస్తుంది. ఇది అర్థమైందా ప్యాలిండ్రోమ్ అనేది? అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు స్ట్రింగ్ ప్యాలిండ్రోమ్ కాకుండా నంబర్ ప్యాలిండ్రోమ్ అనమాట. అంటే స్ట్రింగ్స్లో వస్తే ఇలా చేస్తారు, రివర్స్ ఇలా ఫర్ లూప్ తీసుకుని ఇలా రివర్స్ చేసుకుని కంపేర్ చేసుకుంటారు, ఎఫ్ కండిషన్ రాసి ఇలా చేసుకుంటారు. ఒకవేళ నంబర్స్ ఉంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. తర్వాత నంబర్ ప్యాలిండ్రోమ్ నంబర్ ఇది. ఇక్కడ నేను నంబర్ అనేది 121 తీసుకున్నాను. 121 తీసుకుని నేను ఆ నంబర్ని ఇప్పుడు ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ అని తీసుకుని ఇంకో నెంబర్లో స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక వేరియబుల్కి 0 అని వాల్యూ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ మనం రివర్స్ చేసినప్పుడు ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ఎలా ఇచ్చాము, అలాగే నేను ఇక్కడ 0 అని వాల్యూ ఇచ్చుకుంటున్నాను ఇంకో నెంబర్కి, రివర్స్ అనే నెంబర్కి. రివర్స్ నెంబర్ అని తీసుకుని 0 అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది లూప్ అనేది ఎక్కడ దాకా అవ్వాలో మనకు తెలియదు. సో మనం వైల్ లూప్ తీసుకుంటాం. వైల్ లూప్ తీసుకొని ఎక్కడ దాకా అవ్వాలి, ఈ నెంబరు 0 అయ్యేంత వరకు అవ్వాలి. ఆ కండిషన్ రాసుకుంటున్నాం, నమ్ గ్రేటర్ దెన్ 0. ఈ కండిషన్ రాసుకున్న తర్వాత ఇప్పుడు లాజిక్ రాసుకుంటాను. లాజిక్లో ఏం రాసుకుంటాను అంటే ఫస్ట్ నాకు లాస్ట్ డిజిట్ వాల్యూ కావాలి. లాస్ట్ డిజిట్ వాల్యూ అంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మాడ్యులస్ వాడితే మనకి లాస్ట్ డిజిట్స్ వాల్యూ వస్తుందని. ఆ లాస్ట్ డిజిట్ వాల్యూని నేను డిజిట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. డిజిట్ ఈజ్ ఈక్వల్ టు నమ్ %10. ఇప్పుడు మనకి లాస్ట్ డిజిట్ వాల్యూ వచ్చింది, ఐ మీన్ 1 అనేది ఇక్కడ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు రివర్స్ నమ్, ఐ మీన్ రివర్స్ అయినది ఉంది కదా, అది స్టోర్ చేసుకోవాలి. ఈ 1 వాల్యూ ఉంది కదా లాస్ట్ వాల్యూ, ఆ 1 వాల్యూ ఈ నెంబర్లో స్టోర్ చేసుకోవాలి. ఆ నెంబర్లో స్టోర్ చేసుకోవాలంటే రివర్ నమ్ అని రాసుకున్న తర్వాత ఇంటూ 10 ప్లస్ డిజిట్. ఇక్కడ ఇంటూ 10 ఎందుకు రాసుకున్నానో నేను ఒక్కొక్క లూప్లో చెప్తాను. ఆ తర్వాత ఇప్పుడు మనకి 121లో లాస్ట్ డిజిట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ డిజిట్ అనేది రిమూవ్ అయిపోయి నాకు 12తోనే లూప్ జరగాలి. అప్పుడు మీకు ఏం చేయాలంటే ఫ్లోర్ డివిజన్ చేయాలి. నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ ఫ్లోర్ డివిజన్ 10. ఇప్పుడు 12 అనేది నాకు వచ్చింది. ఆ తర్వాత ఈ రివర్స్ నెంబర్ నాకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం,
కండిషన్ రాసుకుంటాం. ఆ కండిషను ఇఫ్ రాసుకొని ఒరిజినల్ అని రాసుకున్న తర్వాత రివర్స్ నెంబర్ ఆ రెండు ఈక్వల్ అయితే నాకు ప్యాలెండ్రోమ్ అని ప్రింట్ చేయను, లేకపోతే నాట్ ప్యాలెండ్రోమ్. ఇప్పుడు ఈ లూప్ చూద్దాం. ఫస్ట్ లూప్లో ఏమైంది, డిజిట్ ఈజ్వల్ టు నమ్ %10 అయింది. డిజిట్ అనేది నమ్ అంటే ఎంత 121% 10 అంటే నాకు రిజల్ట్ 1 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత రివర్స్ నమ్ ఈజ్వల్ టు రివర్స్ నమ్ అంటే ఎంత, ఇక్కడ 0 స్టార్టింగ్ ఇనిషియల్గా 0 తీసుకున్నాం కాబట్టి 0 × 10 కాబట్టి ఇది 0 అయిపోద్ది ప్లస్ డిజిట్ అంటే నాకు ఇక్కడ 1 అవుతుంది. తర్వాత నమ్ ఈజ్వల్ టు నమ్ ఫ్లోర్ డివిజన్ 10 అంటే నమ్ వాల్యూ అంతా ఇక్కడ 121 ఫ్లోర్ డివిజన్ 10 అంటే నాకు 12 వస్తుంది. ఇది ఫస్ట్ లూప్. సెకండ్ లూప్ డిజిట్ ఈజ్వల్ టు నాకు ఇప్పుడు ఏముంది, నమ్ అనేది ఉంది. నమ్ అంటే అంత ఇక్కడ ఫస్ట్ లూప్లో 12, ఈ 12 అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత %10 అప్పుడు నాకు ఏమొస్తుంది, 2 అనే వాల్యూ వస్తుంది. ఈ 2 అనే వాల్యూలో మళ్ళీ రివర్స్ వేరియబుల్లో రాసుకుంటాం రివర్స్ నంబర్. కానీ రివర్స్ నంబర్ ఫస్ట్ లూప్లో ఎంత మనకి 1 × 10 ప్లస్ డిజిట్ ఎంత 2. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అంటే 10 + 2 12 అయింది. ఆ తర్వాత నమ్ అంటే ఎంత, ఇక్కడ ఫస్ట్ లూప్లో 12 ఉంది. 12 ఫ్లోర్ డివిజన్ 10 ఇప్పుడు ఎంత వస్తుంది, నాకు 1 వస్తుంది. ఇప్పుడు థర్డ్ లూప్లో ఇప్పుడు డిజిట్ ఈజ్వల్ టు నమ్ %10. ఇక్కడ సెకండ్ లూప్లో నమ్ ఎంత 1% అంటే నాకు 1. రివర్స్ నెంబర్లో నాకు రివర్స్ నెంబర్ × 10. రివర్స్ నెంబర్ అంటే సెకండ్ లూప్ రివర్స్ నెంబర్ 12 × 10 ప్లస్ డిజిట్ అంటే ఇక్కడ 1. సో ఇది ఎంత అయింది, 12 × 10 120 ప్లస్ 1 121 అయింది. ఆ తర్వాత నమ్ ఈజ్వల్ టు ఇక సెకండ్ లూప్లో నమ్ ఎంత 1 ఫ్లోర్ డివిజన్ 10. సో ఇది 0 అయిపోతుంది అన్నమాట. 0 అయిపోయి మీకు చూపిస్తాను 1 10 1 ఇది డివైడ్ చేయగలమా, చేయలేం. సో జీరోస్లో వెళ్ళిపోద్ది వాల్యూస్. సో అందుకనే ఈ లూప్ అనేది ఇక్కడతో ఆగిపోద్ది. థర్డ్ లూప్తో ఆగిపోయి ఇప్పుడు నాకు రివర్స్ నెంబర్ అంటే ఎంత 121. ఈ 121 ఈ రివర్స్ నెంబర్ అంటే తర్వాత ఒరిజినల్ అంటే ఈ నమ్ 121 ఈజ్వల్ టు రివర్స్ నెంబర్ 21. ఈ రెండు ఈక్వల్ అయితే ప్యాలెండ్రోమ్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే నాట్ ప్యాలెండ్రోమ్. ఇది రన్ చేసి చూస్తాను. ఇప్పుడు నాకు ప్యాలెండ్రోమ్ అని వచ్చింది. ఒకవేళ ఇక్కడ 123 అని రాస్తాను, నాట్ ప్యాలెండ్రోమ్ అని వచ్చింది. ఇది అర్థమైందా? ఓకే సార్. ఆ తర్వాత ఇప్పుడు కౌంట్ వోవెల్స్ అండ్ కాన్సనెంట్ ఇన్ ఏ స్ట్రింగ్. వోవెల్స్ అంటే మనకి తెలుసు AEIOU అని. సో కాన్సనెంట్స్ అంటే మనకి AEIOU తప్ప మిగతా ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఆ ఆల్ఫాబెట్స్ అన్నీ కాన్సనెంట్స్ అంటారు అన్నమాట. ఇక్కడ రాస్తాను. ఇక్కడ వోవెల్స్ అంటే AEIOU, క్యాపిటల్స్ కూడా
ఈ ఐ ఓ యు. కాన్సోనెంట్స్ అంటే ఎక్సెప్ట్ ఓవెల్స్, అంటే ఓవెల్స్ కానివి మనకి మొత్తం అన్ని కాన్సోనెంట్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్లో హలో వరల్డ్ అని ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఓవెల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, కాన్సోనెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, నాకు కౌంట్ కావాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే ఓవెల్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఇది ఉంది కదా ఏఈఐఓయు అని, ఇది ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటాను. ఏఈఐఓయు క్యాపిటల్స్ స్మాల్స్. ఆ తర్వాత నాకు ఓవెల్ కౌంట్ అని ఇంకో వేరియబుల్ తీసుకుని దీంట్లో 0 స్టోర్ చేసుకుంటున్నాను, కౌంట్ కావాలి కాబట్టి ఓవెల్స్ కౌంట్. తర్వాత కాన్సోనెంట్ కౌంట్ కూడా సేమ్. ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను లూప్ వాడతాను, ఫర్ లూప్ వాడి నేను రేంజ్ రాయకుండా ఎన్ అనే ఆపరేటర్ వాడతాను. ఎందుకంటే ఇక్కడ ఈ ఓవెల్స్ అనేవి ఈ స్ట్రింగ్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని నేను ఈ కౌంట్స్ అనేవి ఇంక్రిమెంట్ చేసుకుంటాను. ఫర్ క్యార్ అనేది ఒక వేరియబుల్ అన్నమాట. ఇన్ ఎస్ అంటే ఈ స్ట్రింగ్. తర్వాత ఇఫ్ క్యార్ ఇన్ ఓవెల్స్, నేను ఇక్కడ ఓవెల్స్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఒక్కొక్క లూపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యార్ డాట్ ఈజ్ ఆల్ఫా, కాన్సోనెంట్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేసుకున్నాను. ఆ తర్వాత లాస్ట్లో నేను ప్రింట్ ఓవెల్స్ అంటే నాకు ఓవెల్ కౌంట్, ప్రింట్ కాన్సోనెంట్ కౌంట్. ఒక్కొక్క లూపు నేను చెప్తాను అన్నమాట. ఫస్ట్ లూప్లో ఇక్కడ ఏమైందంటే క్యార్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ కూడా క్యార్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఫస్ట్ ఫర్ క్యార్ ఇన్ ఎస్ అంటే ఫస్ట్ ఈ లెటర్, క్యార్ ఈక్వల్ టు హెచ్. ఇప్పుడు ఇఫ్ క్యార్ అంటే హెచ్ అనేది ఓవెల్స్లో ఉందా లేదా అని చూసుకుంటుంది. ఇఫ్ క్యార్ అంటే ఇఫ్ హెచ్ ఇన్ ఓవెల్స్ అంటే ఏంటి, మనకి దీంట్లో ఈ స్ట్రింగ్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. లేదు కాబట్టి కాన్సోనెంట్ అనేది 1 అయింది. సెకండ్ లూప్లో ఏమిటి, ఈలో క్యార్ అనేది ఇప్పుడు ఈ అనేది ఓవెల్స్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఈ అనేది ఓవెల్స్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఈ ఓవెల్స్లో ఈ అనేది ఉంది, ఇక్కడ ఉంది. సో ఓవెల్స్ అనేది ఇప్పుడు +1 అవుతుంది. ఓవెల్స్ కౌంట్ అనేది 1 అవుతుంది. థర్డ్ లూప్ క్యార్ ఈక్వల్ టు ఎల్. ఈ ఎల్ అనేది ఓవెల్స్లో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. లేదు కాబట్టి కాన్సోనెంట్ అనేది 1. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కదా, ఈ 1కి మళ్ళీ +1 యాడ్ అవుతుంది. సో 1 + 1 2. ఫోర్త్ లూప్ ఎల్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఎల్ ఉంది కదా, కాబట్టి కాన్సోనెంట్ అనేది 2 + 1 = 3. తర్వాత
ఫిఫ్త్ లూప్. ఓ అనేది ఓవెల్స్లో ఉందా? ఉంది. సో ఓవెల్స్ కౌంట్ అనేది +1 అయింది. ఓవెల్స్ కౌంట్ ఎంత ముందు 1 ఉంది. 1 + 1 = 2. అలాగా ఈ హెలో వరల్డ్లో ఏదైతే ఉందో మొత్తం అన్ని ఓవెల్స్లో ఈ స్ట్రింగ్లో ఉన్నాయో లేదా అని చెక్ చేసుకుంటుంది. ఈ స్పేస్ ఉంది కదా మధ్యలో స్పేస్, అది కూడా చెక్ చేస్తుంది. తర్వాత ఫిబొనాచి సిరీస్. ఈ ఫిబొనాచి సిరీస్లో ఎలా ప్రింట్ అవుతాయి అంటే, ఫస్ట్ నాకు 0, 1 ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే తర్వాత నెంబర్ 1. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే తర్వాత నెంబర్ 2. తర్వాత ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే తర్వాత నెంబర్ 3. ఇలాగా ఫిబొనాచి సిరీస్ అంటారు అన్నమాట. ఇలాగా ఈ ఫిబొనాచి సిరీస్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను a = 0 అని స్టోర్ చేసుకున్నాను. b = 1 అని స్టోర్ చేసుకున్నాను. మనం ఈ AB ఉన్నాయి కదా, ఈ ABలు ఇలా కూడా రాసుకోవచ్చు. a, b = 0, 1 అని. అలా రాసిన ఒకటి, ఇలా రాసిన ఒకటి. తర్వాత నేను n అనేది 5 అని ఇచ్చుకుంటున్నాను. నాకు 5 లూప్స్ తిరగాలి కాబట్టి నేను 5 ఇచ్చుకుంటున్నాను. తర్వాత 0, 1 అనేది నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాను. a, b ప్రింట్ చేసుకున్న తర్వాత ఎండ్ నాకు పక్కన ప్రింట్ అవ్వాలి కాబట్టి ఎండ్ అని వాడుకుంటున్నాను. ఎండ్ వాడుకుని స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు మనం లూప్ రాసుకుంటాం. ఫర్ in రేంజ్ రాసుకున్న తర్వాత ఇక్కడ నేను రేంజ్ ఎంత ఇస్తానంటే n-2 అని ఇస్తాను. ఎందుకంటే ఈ 2 వేరియబుల్స్ వాడుకున్నాం కదా, ఈ 2 వేరియబుల్స్ నేను ఈ -2 అని రాసుకున్నాను. ఇక్కడ 5 అంటే నాకు 3 లూప్సే తిరుగుతుంది, -2 కాబట్టి. తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుని a+b రాసుకున్నాను. ఆ తర్వాత ఈ a+b ఉంది కదా, ఇది ప్రింట్ చేసుకుంటున్నాను. ప్రింట్ నెక్స్ట్ అనేది నాకు పక్కన ప్రింట్ అవ్వాలి కాబట్టి ఎండ్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నాను. తర్వాత నాకేమవుతుంది, a = b అని రాసుకున్నాను. b = నెక్స్ట్ అని రాసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క లూప్ చెప్తాను. ఇక్కడ 5 అనేది ఇక్కడ 3 లూప్స్ కదా, 3 లూప్స్ కాబట్టి ఫస్ట్ లూప్లో నాకు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఫస్ట్ లూప్లో నాకు నెక్స్ట్ అనేది a+b అని, నెక్స్ట్ a+b కాబట్టి 0 + 1. తర్వాత ప్రింట్ నెక్స్ట్ ఇది 1 అని ప్రింట్ అవుతుంది. తర్వాత పక్కన వెళ్ళాలి కాబట్టి పక్కన ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం ఎండ్ వాడుకున్నాం. తర్వాత a అనేది b అవుతుంది. b అంటే ఎంత? 1. b అనేది నెక్స్ట్ అంటే ఎంత? 1. సో తర్వాత సెకండ్ లూప్. ఈ సెకండ్ లూప్లో నెక్స్ట్ అనేది ఏమవుతుంది? a+b ఉంది. ఇక్కడ a+b అంటే ఎంత? 1 + 1, సో 2. అక్కడ a = b అవుతుంది. b వాల్యూ ఎంత అంటే 1. ఇక్కడ b = నెక్స్ట్ అని రాసుకున్నాం. నెక్స్ట్ వాల్యూ ఎంత? 2. ఇక్కడ ఉంది కదా 2. తర్వాత థర్డ్ లూప్. ఈ థర్డ్ లూప్లో నెక్స్ట్ ఏమవుతుంది? a+b అవుతుంది. a+b కాబట్టి 1 + 2 = 3. a = b రాసుకున్నాను. a = b కాబట్టి b అనేది ఎంత? 2. సో b = నెక్స్ట్ ఎంత? 3. ఇక్కడ మీకు ప్రింట్ చేస్తున్నాను. సో నాకు 0, 1, 1, 2, 3 ప్రింట్ అయింది. తర్వాత
తర్వాత ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ వచ్చేసరికి ఎలాగంటే మనం 5 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి. మీన్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇది ఫ్యాక్టోరియల్ అన్నమాట. ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ n అనేది మనం 3 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత మనకు తెలుసు. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 6. మనకు 6 ఇక్కడ ప్రింట్ అవ్వాలి. అది ప్రోగ్రామ్కి రాస్తాను. ఇక్కడ మనకి ఫ్యాక్ట్ అనేది 1 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఫర్ లూప్ రాస్తాను. ఫర్ I in range రాసుకుని 1, n+3 అని రాశాను. ఇలా రాసుకున్న తర్వాత ఇది ఏమవుతుంది అంటే 1, n+3 అంటే 1, 4. సో నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లూపింగ్ 1, 2, 3. సో 3 లూప్స్ వస్తాయి. స్టార్టింగ్ నాకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ I రాసుకున్నాం. దీన్ని ఇక్కడ ఫ్యాక్ట్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు I అని రాసుకున్నాం. I అని రాసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు 6 అనేది వస్తుంది. ఇది ఫ్యాక్టోరియల్. ఆ తర్వాత ప్రోగ్రామ్ ప్రైమ్ నంబర్స్ యూజింగ్ లూప్స్ రేంజ్ అంటే నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఒక ప్రైమ్ నెంబర్ తీసుకొని నాకు ఇది ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయడానికి తీసుకుంటాను. n ఈక్వల్ టు నేను 3 అని ఇచ్చాను. ఇప్పుడు మనం 3 అనేది ప్రైమ్ నెంబరా కాదని చెక్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఇంకో వేరియబుల్ ఈజ్ ప్రైమ్ అనేది ట్రూ ఇచ్చాను, బూలియన్ వాల్యూ. తర్వాత నేను లూపింగ్ రాసుకున్నాను. ఫర్ I in range రాసుకొని నాకు ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఉంటాయి 2 నుంచి ఉంటాయి కాబట్టి నేను రేంజ్ 2 నుంచి స్టార్ట్ చేస్తాను. 2 నుంచి n వరకు స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే n అనేది నాకు రిమైండర్ వాల్యూ 0 వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాను. ఫస్ట్ 0 వస్తే అది మ్యాక్సిమం ఈవెన్ వాల్యూ అవుతుంది. ఈవెన్ వాల్యూస్ ఏమి ప్రైమ్ నెంబర్స్ కాదు. అందుకే ఇక్కడ బూలియన్ వాల్యూ మనం ప్రైమ్ ఈక్వల్ టు ఫాల్స్ అని రాసుకుంటాం. ఇది ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఫాల్స్ అని రాసుకున్నాం. లేదు ఇక్కడ ఈవెన్ వాల్యూస్ అయితే ఆ లూప్ నేను బ్రేక్ చేస్తాను. ఇక్కడ బ్రేక్ చేసేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ n అనేది నాకు రిమైండర్ 1 అనేది వచ్చింది అనుకోండి, ఈజ్ ప్రైమ్ ఈక్వల్ టు ఫాల్స్. ఒకవేళ నాకు 1 అనేది రిమైండర్ వస్తే ఇలా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ప్రింట్ అని రాసుకుని ఈజ్ ప్రైమా కాదా అని రాసుకున్నాను. తర్వాత ఈజ్ ప్రైమ్ వాల్యూ రాసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క లూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లూప్లో నాకు I వాల్యూ ఎంత 2 కాబట్టి ఇఫ్ n%i, n అంటే ఎంత 3% I కాబట్టి నాకు 1 ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో నెంబర్కి మారుస్తుంది. I mean 2 ఇక్కడ రేంజ్ ఫర్ I in range ఉంది కదా,
ఇక్కడ రేంజ్ ఎంత 2, n అంటే ఎంత 3. సో ఒక లూపే తిరుగుతుంది కాబట్టి 3% 2 = 1. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి తర్వాత ఇక్కడ పోతుంది. ఇప్పుడు పోయిన తర్వాత నాకు n అనేది 1 కాదు కాబట్టి ఇక్కడ ఈజ్ ప్రైమ్ అనేది ట్రూ అవుతుంది. మీకు ఇంకో నెంబర్ తీసుకుని చూపిస్తాను. ఇక్కడ ఈజ్ ప్రైమ్ అనేది ట్రూ, 3 అనేది ట్రూ అని వచ్చింది ప్రైమ్ నెంబర్ అని. తర్వాత ఇప్పుడు n = 5 అని తీసుకుంటున్నాను. 5 అని తీసుకున్నప్పుడు ఫస్ట్ లూప్ 5% 2 1. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ లూప్ అవుతుంది. సెకండ్ లూప్లో ఇక్కడ ఎన్ని లూప్స్ ఉంటాయి? 2, 3, 4. సెకండ్ లూప్లో I వాల్యూ 3, 5% 3. ఇది ఎంత రిమైండర్ 2 అయింది. ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ థర్డ్ లూప్లోకి వెళ్తుంది. థర్డ్ లూప్లోకి వెళ్ళి I వాల్యూ ఎంత? ఇప్పుడు 4, 5% 4. ఇది 1 అయింది. మళ్ళీ ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి లూప్స్ కూడా మనకి అయిపోయినాయి కాబట్టి ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ n అనేది 1 అని, n అంటే ఎంత మనకి 5. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది కాబట్టి మనకి లాస్ట్లో 5 అనేది ట్రూ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నాన్ ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. నాన్ ప్రైమ్ అంటే 4 తీసుకున్నాం. 4 తీసుకుంటే ఇక్కడ లూప్స్ ఎన్ని ఉంటాయి? 2 లూప్స్ ఉంటాయి. ఫస్ట్ లూప్లో నాకు I అనేది 2 కాబట్టి n అంటే ఎంత? 4% I. నాకు ఇక్కడ 0 అయింది. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈజ్ ప్రైమ్ అనేది ఫాల్స్ అయింది. మొత్తం బ్రేక్ అయిపోయింది లూపింగ్ అంతా. ఇక్కడ ఏమైంది? ఈజ్ ప్రైమ్ అనేది ఫాల్స్ అయింది అంటే ఈ నెంబర్ ప్రైమ్ కాదని. ఇక్కడ మీకు చూపిస్తాను. 4 తీసుకున్నాను. 4 తీసుకుని ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ వచ్చింది కదా, ఈ ప్రైమ్ నెంబర్స్ నాకు ఒక రేంజ్లో 1 to 10 నెంబర్స్ ఇచ్చాను అనుకోండి. ఆ 1 to 10 నెంబర్స్లో నాకు ప్రైమ్ నెంబర్స్ ఏ ప్రైమ్ నెంబర్స్ నాకు ఉన్నాయా అని ఒక ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అని రాసుకుని 1 రాసుకున్నాను, n రాసుకున్నాను, 10 రాసుకున్నాను. అక్కడ 2నే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ లూప్లో num in range అని రాసుకొని స్టార్ట్ n + 1 అని ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏదైతే మనం కాన్సెప్ట్ వాడామో n% అయ్యాని సేమ్ ఆ కాన్సెప్ట్ ఫర్ I in range రాసుకొని ఇక్కడ 2, num ఇక్కడ రాసుకున్నాం కదా, పైన ఇక్కడ రాసుకున్నాం కదా, సేమ్ ఇదే ఇక్కడ రాసుకున్నాను. ఆ తర్వాత ఇఫ్ num% I = 0 బ్రేక్ రాసుకొని ఇక్కడ ఎల్స్ పార్ట్లో నేను ఇక్కడ ఏం రాసుకుంటాను అంటే ఇఫ్ num > 1 ప్రింట్ num అంతే. ఇప్పుడు రన్ చేసి చూస్తాను. సారీ, ఇక్కడ ఇది కాదు. సో నాకు చూసారా ఇక్కడ 2, 3, 5, 7 అని ఈ ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ అయినాయి. నేను ఇక్కడ ఏం చేశానంటే సింపుల్గా ఫర్ లూప్ రాశాను. ఇంకో ఫర్ లూప్ రాసుకొని సేమ్ పైన ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామే కింద రాశాను. ఈ లాజిక్కే ఇక్కడ ఉన్న లాజిక్కే కింద రాశాను. కింద రాసుకొని ఇక్కడ నమ్ అనేది 1 కన్నా ఎక్కువ ఉందా అని చెక్ చేసుకుని
ఒక్కొక్క నెంబర్ ప్రింట్ చేశాను అంతే. ఆ తర్వాత సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్. సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ అంటే ఇప్పుడు 1 2 3 అని ఉంది. దీన్ని 1 + 2 + 3 చేయాలి. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇదే ప్రోగ్రాంలో చేద్దాం. సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్. నమ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సమ్ డిజిట్స్ తీసుకుని సమ్ అండర్స్కోర్ డిజిట్స్ని తీసుకుని 0 అని రాసుకున్నాను. 0 అని రాసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఎన్ని లూప్స్ చేయాలో తెలియదు కాబట్టి నేను ఇక్కడ వైల్ రాసుకుంటాను. వైల్ రాసుకుని నమ్ 0 అయ్యేంత వరకు నాకు లూప్ తిరగాలి అని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ముందు మనం ప్యాలెండ్రోమ్ వాడాం కదా, నాకు లాస్ట్ డిజిట్ ప్రింట్ అవ్వడానికి %10 అని వాడితే నాకు లాస్ట్ డిజిట్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఫ్లోర్ డివిజన్ బై 10 వాడితే నాకు తర్వాత 12 అనేది వస్తుంది అని చెప్పాను కదా. ఆ 2 లైన్స్ రాస్తున్నాను. డిజిట్ ఈజ్ ఈక్వల్ టు నమ్ %10. నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ ఫ్లోర్ డివిజన్ 10 ఇలా రాసుకున్న తర్వాత నేను ఇక్కడ లాజిక్ రాసుకుంటాను అన్నమాట. అంటే ప్యాలెండ్రోమ్కి సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్కి ఇక్కడ ఒకటే లాజిక్ మారుతుంది. ఇక్కడ ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ కదా, సమ్ డిజిట్స్ అనేది ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ డిజిట్ అని ఇస్తాను అంతే. సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ అనేది నాకు వచ్చింది. ప్రింట్ రాసుకుని సమ్ ఆఫ్ డిజిట్స్ ఇలా రాసుకున్నాను. ప్రింట్ చేస్తే నాకు 1 + 2 + 3 = 6 అని వస్తుంది. 6 అని వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క లూప్ చెప్తాను. ఫస్ట్ లూప్లో ఏమవుతుందంటే మనకి నమ్ అనేది 1 2 3 కదా, డిజిట్ అనేది 1 2 3 %10. ఇక్కడ నాకు 3 వస్తుంది, లాస్ట్ డిజిట్ వస్తుంది. సమ్ డిజిట్స్ అంటే ఎంత? 0 ప్లస్ డిజిట్ 3. నాకు ఇక్కడ సమ్ డిజిట్ అనేది 3 అయింది. తర్వాత నమ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఫ్లోర్ డివిజన్ 10. ఇక్కడ నాకు 12 అనేది వస్తుంది. తర్వాత సెకండ్ లూప్. ఈ సెకండ్ లూప్లో డిజిట్ ఈజ్ ఈక్వల్ టు నమ్ %10 అని ఉంది. ఇప్పుడు ఈ నమ్ అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకుంటే ఈ నమ్ తీసుకోకూడదు, ఫస్ట్ లూప్లో ఉన్న నమ్ తీసుకోవాలి. ఫస్ట్ లూప్లో నమ్ తీసుకుంటుంది అనమాట పైథాన్ కంపైలర్. మనం లూప్స్ చేస్తాం కదా, అప్పుడు డిజిట్స్ సమ్ డిజిట్స్ నమ్ అనేది ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటాయి. ఈ నమ్ అనేది 12 కాబట్టి ఇక్కడ 12 తీసుకున్నాం. 12 %10 అనేది మనకి 2 రిమైండర్. సమ్ డిజిట్స్ వచ్చేసరికి మనకి ఏంటి? సమ్ డిజిట్స్ ప్లస్ డిజిట్స్. సో ఇక్కడ సమ్ డిజిట్స్ ఎంత? 3. డిజిట్ అనేది ఎంత? 2 5. తర్వాత నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ అంటే ఇక్కడ ఎంత? ఈ నమ్ 12 ఫ్లోర్ డివిజన్ 10. ఇప్పుడు ఎంత అంటే 1 వస్తుంది. ఇప్పుడు థర్డ్ లూప్లో డిజిట్ ఈజ్ ఈక్వల్ టు నమ్ అంటే ఇక్కడ ఎంత? 1 %10 అంటే నాకు 1. సమ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డిజిట్స్ అంటే ఎంత? 5 ప్లస్ డిజిట్ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నమ్ ఎంత ఉంది? 1 ఫ్లోర్ డివిజన్ 10. ఇక్కడ 0 అయిపోయి లూప్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది, వైల్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోద్ది. తర్వాత ఇక్కడ ఏం ప్రింట్ చేసుకున్నాం? సమ్ డిజిట్స్ అనేది ప్రింట్ చేసుకున్నాం. లాస్ట్లో నాకు సమ్ డిజిట్స్ వాల్యూ అంతా 6. ఈ 6 ఇక్కడ వచ్చింది.